Hi students, good evening to one and all. Welcome back our favorite video channel GVS. This is B Ramesh Kumar. సో ప్రీవియస్ వీడియో నుంచి మనకు క్లాస్ అనేది తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా చెప్పడం జరుగుతుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో స్టార్టింగ్ వచ్చేసరికి కొంచెం ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు మనం గత వీడియో నుంచి కూడా తెలుగులో చెప్పడం అవుతుంది. కాకపోతే మన యొక్క ప్రాసెస్ అంతా కూడా వర్కింగ్ ప్రొసీజర్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ మాత్రమే తెలుగులో ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో ఉంటుంది. అయితే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి మోడల్ ఏంటంటే సర్కిల్స్ ఎక్సర్సైజ్ 1Aలో థర్డ్ మోడల్. ఫస్ట్ 2 మోడల్స్లో కూడా ఈక్వేషన్ ఆఫ్ సర్కిలే కనుక్కున్నాం. ఇక్కడ కూడా ఈక్వేషన్ ఆఫ్ సర్కిలే కనుక్కుంటాం. అయితే ఫస్ట్ మోడల్ 3 పాయింట్స్ కూడా పాస్ అయ్యేది. సెకండ్ మోడల్ 4 పాయింట్స్ కాన్ సైకిల్ అని ప్రూవ్ చేసాం. అలాగే కాన్ సైకిల్కి అయితే సి వాల్యూ కనుక్కోవడం ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం 2 పాయింట్స్ కూడా పాస్ అవుతూ సెంటర్ అనేది ఏదైనా ఒక లైన్ పైన ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఒక సర్కిల్ తీసుకున్నట్లయితే ఈ సర్కిల్ పైన 2 పాయింట్స్ ఉంటాయమ్మా, లేదన్నా ఏబి పాయింట్ కూడా పాస్ అయ్యేటటువంటి సర్కిల్, అలాగే ఆ సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఏదో ఒక లైన్ కూడా పాస్ అయితే అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ కూడా మనకి ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్ అప్లై చేయొచ్చు, సర్కమ్ సెంటర్ మెథడ్ అప్లై చేయొచ్చు. ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్ అప్లై చేయాలంటే ఏం చేస్తున్నాం, ఏబి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే జిఎఫ్సిలో ఒక ఈక్వేషన్ వస్తుంది. అలాగే సెంటర్ అనేది లైన్ పైన సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు కూడా మనకి జిఎఫ్సిలో ఒక ఈక్వేషన్ వస్తుంది. వీటిని సాల్వ్ చేసి జిఎఫ్లో ఈక్వేషన్ వస్తుంది. టోటల్గా వీటన్నిటిని మనం సాల్వ్ చేయగలిగితే అప్పుడు మనకి టోటల్గా జి తెలుస్తుంది, ఎఫ్ తెలుస్తుంది, సి తెలుస్తుంది. వాటిని తీసుకొచ్చి జనరల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్లో రిక్వైర్డ్ సర్కిల్ వచ్చేస్తుంది. అది ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్లో. మరి సర్కమ్ సెంటర్ మెథడ్లో ఇంకా ఈజీ చేయొచ్చు. సర్కమ్ సెంటర్ మెథడ్లో మీన్స్ మనం ముందు ఒక సెంటర్ని అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి తీసుకుంటున్నాం. ఎందుకంటే సెంటర్ వచ్చేసి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి కండిషన్ నుంచి ఒక ఈక్వేషన్ వస్తుంది. అలాగే సెంటర్ అనేది లైన్ పైన వేసుకుంటే ఎస్ ఆఫ్ హెచ్కే లై ఆన్ ద లైన్ ఎల్ ఈక్వల్ 0 వేస్తే అప్పుడు ఈక్వేషన్ 2 వస్తుంది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి సెంటర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే సెంటర్ వచ్చిందో రేడియస్ కనుక్కుంటున్నాం. రేడియస్ ఎలా వస్తుంది, రేడియస్ ఈక్వల్ టు ఎస్ఏ తీసుకోవాలి. రేడియస్ ఈక్వల్ టు ఎస్ఏ బికాజ్ ఆఫ్ center is always equidistant from the points. These points lie on the circle. So radius equal to SA. Distance formula apply చేసేసి radius కూడా కనుక్కుంటున్నాం. ఎప్పుడైతే radius సెంటర్ వచ్చాయో x minus h whole square plus y minus k whole square equals to r square. This is the standard form. ఇది స్టాండర్డ్ ఫార్మ్. ఈ స్టాండర్డ్ ఫామ్ లో సెంటర్ రేడియస్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేస్తుంది. ఇది మనకి సర్కమ్ సెంటర్ లో చేసేది. అదే మనకి ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్లో ముందుగా డిస్కస్ చేసాం. సో ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. Now let us discuss second Roman third problem, పేజ్ నెంబర్ 23. మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 23 లో సెకండ్ రోమన్ థర్డ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి సర్కమ్ సెంటర్ మెథడ్ అప్లై చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకుంటున్నాం, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అని ఇచ్చారు. గివెన్ ద పాయింట్స్ బి, ద పాయింట్స్ ఆర్, వీటికి సమ్ నేమ్స్ ఇవ్వండి, a2 - 3 అండ్ b - 4 5. a2 - 3 b - 4 5. So our required circle compulsory passing through these 2 points. Let the required circle passing through given 2 points. Given 2 points. So here first of all let us assume that S of HK be the center of the required circle. Let S of HK be the center. Clearly
S is equidistance from the given points. Then we know that SA equal to SB. Now squaring on both sides, SA square equal to SB square. Now using distance formula, already AB points are given, S points already assumed. Now using these 3 points and substitute that points in this relation. Now here using distance formula, here squaring on both sides, square root will be cancelled in distance formula. Here we note that distance formula is మనకి ఏమవుతుందమ్మా square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇది మనకి distance formula. 2 points మధ్య ఉన్న distance find out చేయడం formula. సో దానికి అప్లై చేస్తున్నాం. స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో h minus 2 whole square plus k minus of minus 3 plus 3 అవుతుంది. whole square equals to, in right side, h plus 4 whole square plus k minus 5 whole square. This is SA square, this is SB square. Now it can be simplified that. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది మనకి a minus b whole square ఫార్మేషన్ లో ఉంది. సో h square plus 4 minus 4h అవుతుంది ఇది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చేసి k square plus 9 plus 6k అవుతుంది. a square plus b square plus 2ab formation. In right side also we can apply same formula, a plus b whole square. h square plus 16 plus 8h plus k square plus 25 minus 10k. Both sides of h square k square క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఇప్పుడు minus 4h రైట్ సైడ్ తీసుకెళ్తే plus 4h, ఇక్కడ 8h ఉంది, 8 plus 4 12h అవుతుంది. సో minus 10k plus 6k రైట్ సైడ్ తీసుకెళ్తే minus 6k అవుతుంది. సో minus 16k. కాన్స్టెంట్స్ వచ్చేసి 4 plus 9 13. రైట్ సైడ్ 16 plus 25 41. 41 లో 13 తీసిస్తే 8 2. సో 28 వస్తుంది. సో ప్లస్ 28 ఈక్వల్ టు 0. దీన్ని మనం 4 తో డివైడ్ చేసాం అనుకోండి, 3h 4 4 జ 4k 4 7 జ ప్లస్ 7 ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు hk లో ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, సెంటర్ వచ్చేసి లైన్ పైన ఉంటుంది అని అంటున్నాడు. సో గివెన్ s of hk lies on the line 4x plus 3y plus 1 equal to 0. ఇప్పుడు xy ప్లేస్ లో సెంటర్ hk ని సబ్స్టిట్యూట్ చేస్తే 4h plus 3k plus 1 equal to 0. దీని ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలి అంటే సాల్వింగ్ మెథడ్స్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇన్స్పెక్షన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, సాల్వ్ ఎనీ వన్. We choose any one method to solve this one. Here we observe, first of all we take coefficients of k. Here we write minus 4 3. The constants 7 1. X coefficients 3 4. Again we write minus 4 3. So this is h, this is k, this is constant. Now using this relation to find h by, here we take cross multiplication, minus 4 minus 21. So minus 25. In this 28 7 4 is 28 minus 3 plus 25. 1 by, in this 9 minus 9 plus minus of minus plus అవుతుంది. సో 9 plus 16 25. సో దీని నుండి మనం ఏం చెప్పొచ్చు, h equals to 25 by minus 25. సో equals to minus 1. k equals to 25 by 25 and equals to 1. Therefore the center S of hk equals to minus 1 plus 1. సో సెంటర్ వచ్చేసింది. ఇంకేం కావాలి మనకి,
ఎస్ఏ ఆర్ ఎస్బి రేడియస్ కావాలి. రేడియస్ అనేది మనకి సెంటర్ నుంచి ఆన్ ద సర్కిల్ ఏదైనా పాయింట్ సర్కిల్ పైన ఉంటే ఆ సర్కిల్ ఆ పాయింట్ కి సెంటర్ కి మధ్య డిస్టెన్స్. సో క్లియర్లీ టు ఫైండ్ రేడియస్ equals to SA or SB. Here we can take SA. So S is already found, -1 plus 1. A means 2 minus 3. So here we note S equals to -1 plus 1. A means 2 minus 3. Using these 2 points and using distance formula, square root of -1 minus 2 whole square plus 1 plus 3 whole square. Now it can be simplified that this is -3 square 9, 4 square 16. So square root 25 equals to 5. So here to find center and radius, we know that the standard form of the circle. So standard form of the circle ఏంటి అవుతుందమ్మా, x minus h whole square plus y minus k whole square equal to r square. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x minus of -1 x plus 1 whole square, y minus 1 whole square, r square means 5 square. Now it can be simplified that here we write x square plus 1 plus 2x plus y square plus 1 minus 2y equals to 25. Now here we write x square plus y square plus 2x minus 2y. This is 2 minus 25. We can take 25 to left side. Minus 25 plus 2, that is minus 23 equals 0, which is required equation of the circle. This is the solution for this sum. Now the next sum is, this is also same model. Here just points and line will be changed. First of all, given the points A41 and B65, let the required equation of the circle passing through given points. Required equation of the circle passing through given points. So we take one circle. This is passing through 2 points A and B. Now we take one center. This center lies on the line. That line is 4x plus 3y minus 24 equals 0. Here we take S equal to HK. Same method it follows, circumcenter method. First of all, let S of HK be the center. Clearly we know that SA equal to SB. Now squaring on both sides, SA square equal to SB square. Here S means HK, A and B. A41, B65. Now which implies SA square H minus 4 whole square plus K minus 1 whole square. In right side SB square H minus 6 whole square plus K minus 5 whole square. Here we observe this is the form of A minus 2 whole square. So A minus 2 whole square form lo undi. Expand cheste h square plus 16 minus 8h plus k square plus 1 minus 2k. In right side kuda expand cheddam. H square plus 36 minus 12h 2ab 2 into h into minus 6 plus k square plus 25 minus 10k. Here also we observe h square k square h square k square, both sides are cancelled. The remaining value here minus 12h is there,
in right side, in left side minus 8h. So 12 minus 12h in left side తీసుకొస్తే plus 12h minus 8h, that is 4h అవుతుంది. అలానే k times minus 10k minus 2k, minus 10k ఇటు తీసుకొస్తే plus 10 minus 2, so plus 8k. కాన్స్టెంట్ ఇటువైపు ఏమో 17 ఉంది, రైట్ సైడ్ వచ్చేసి 36 plus 25, 36 5 41 plus 20 61, సో 61 ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది, ఇది ప్లస్, సో 4 5 లో 1 పోతే 4, సో మైనస్ 44, సో మైనస్ 44 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని 4 తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే h ప్లస్ 2k మైనస్ 11 ఈక్వల్ 0. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. అలానే సేమ్ సెంటర్ వచ్చేసి లైన్ పైన ఉంటుంది అంటున్నారు. సిన్స్ s of hk lies on the line, that line is 4x plus 3y minus 24 equal 0. సో దీంట్లో సెంటర్ సబ్స్టిట్యూట్ చేస్తే 4h plus 3k minus 24 equal 0. దీని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇప్పుడు దీన్ని 4 తో మల్టిప్లై చేసి మైనస్ చేసినా వస్తుంది, ఇందాక మెథడ్ ముందు ప్రాబ్లం అప్లై చేసిన మెథడ్ అప్లై చేసినా సరే వస్తుంది, ఎలా అయినా చేసుకోవచ్చు. సో సేమ్ మెథడ్ అప్లై చేద్దాం. ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ k కోఎఫిషియంట్ ఇస్ 2, in this 3 కాన్స్టెంట్స్ minus 11 minus 24, అలానే h coefficients 1 4, again we take k coefficients 2 3, so this is h, this is k, this is 1. Now which implies here we take cross multiplication, so h by 2 into 24 minus 48 plus 33 equals to k by minus 44 plus 24. దీంట్లో 1 by 3 minus 8. దీన్ని సింప్లిఫై చేస్తే h by minus 15. 8 లో 3 పోతే 5, 4 లో 3 పోతే 1. k లో 20, k by minus 44 plus 24 అంటే minus 20 equals to 1 by minus 5. In this we take h equals to minus 15 by minus 5. Here minus minus cancel, 5 1 ja 5 3 ja 3 వచ్చింది, h equal to 3. అలానే k by minus 20 equals to 1 by minus 5. దీని నుండి minus minus cancel, k equals to 20 by 5, that is 4. Therefore k equals to 4. Therefore s of hk equals to 3 comma 4. This is the center. Similarly we take radius. Radius means either here we take SA or SB. So first of all we note down center is s of hk equals to 3 4 and a equals to 4 1. Then to find radius equals to SA. SA means square root of 3 minus 4 whole square plus 4 minus 1 whole square, using distance formula to find distance between S and A. Here it can be simplified that minus 1 whole square means plus 1, 4 minus 1 whole square means 9, that equal to root 10. So radius equals to root 10. Radius means r equals to root 10. Now using standard form of the circle, we know that standard form of the circle is formula x minus h whole square plus y minus k whole square equal to r square. In this we substitute center and radius. So x minus 3 whole square plus y minus 4 whole square equals to square root 10 whole square. Now here these terms can be expanded. So this is a minus b whole square formula, x square plus 9 minus 6x
plus y square plus 16 minus 8y equals to, in RHS side square root and square cancel, remaining value is 10. Now here it can be simplified that x square plus y square minus 6x minus 8y. In this 9 plus 16 is 25. 25 we take 10 to the left side. 25 minus 10 is plus 50 equal to 0. So this is the solution for this sum. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకే ఒక ఫార్ములా, అది డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ మనం రాసుకుందాం ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఈ ఒక ఫార్ములా అప్లై చేస్తున్నాం. అలాగే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్, ఈ రెండు ఫార్ములాస్ మాత్రమే ఇక్కడ అప్లై చేస్తున్నాం. కాబట్టి సర్కంసెంటర్ మెథడ్ చాలా ఈజియెస్ట్ మెథడ్. 3 పాయింట్స్ కి అయినా సరే, 4 పాయింట్స్ కి అయినా సరే, 2 పాయింట్స్ కి అయినా సరే, దేనికైనా సరే SA ఈక్వల్ టు SP ఫార్మేషన్ లో తీసుకుంటే మనకి ఈజీగా సమ్స్ అనేవి కన్ఫ్యూజన్ లేకుండా చేయొచ్చు. ఫార్ములాస్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఈక్వేషన్ సాల్వింగ్ కూడా ఈ మెథడ్ లో ఎక్కువగా అవసరం ఉండదు. జస్ట్ 1 or 2 ఉంటాయండి. ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్ లో వస్తాయి. ఈక్వేషన్ సాల్వింగ్ వస్తే ఈ 2 మెథడ్స్ ఏదైనా సరే ఈజీగానే ఉంటుంది. సో ఇలానే ఎగ్జాంపుల్ సమ్ కూడా ఉంది, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఈస్ ద థర్డ్ మోడల్. సో ఇవన్నీ కూడా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవడమే. ఎక్సర్సైజ్ 1A లో లార్జ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తే సర్కిల్ కి ఈక్వేషన్ కనుక్కోవడమే ఇస్తాడు. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసి బాగా ప్రిపేర్ అవ్వండి. Now the sixth problem is, this is also same model, model number 3. Find the equation of the circle whose center lies on the x-axis and passing through 2 points minus 2, 3 and 4, 5. Here first of all we observe the center of the circle lies on x-axis. Here x-axis means we can take y equal 0. This is one of the line. Suppose the center lies on y-axis. Here we can take x equal 0. So in that center, the y coordinate equal 0 in x-axis. First suppose y-axis, on y-axis, center lies on y-axis. Here we take x equal to 0. So first we consider center of the required circle. Let the center of required circle is S of h0, and this required circle passing through given 2 points that are A minus 2, 3 and B 4, 5. So here we take xy plane. In this, the point A is minus 2, 3, which is in second quadrant. Second point B 4, 5. These are both positive, x and y coordinates. So which is in B. Now we take circle. This is the center, S of h0. Because of here y coordinate is 0, and we take one point A which is in second quadrant, and we take second point B 4, 5 which is in first quadrant. Because of here 4 and 5 are positive, in this minus 2 is negative, 3 is positive. Then clearly SA equal to SB, which implies squaring on both sides, SA square equal to SB square. Here using distance formula, our formula is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square, distance formula. Now substitute the points in this one. Here S means h0, so h plus 2 whole square plus 0 minus 3 whole square. This is SA square. Already squaring on both sides, square root will be cancelled. In right side SB square, h minus 4 whole square plus 0 minus 5 whole square
In this is h square plus 4 plus 4x plus 9. In this h square plus 16 minus 8h plus 25. Now here we observe both sides h square will be cancelled. The remaining values, this is 4h, this is minus 8h. దీన్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ 8h ప్లస్ 4h 12h అవుతుంది. కాన్స్టెంట్స్ 9 ప్లస్ 4 13. ఇక్కడ మనకి 25 ప్లస్ 16 41. సో 41 మైనస్ 13 4 ప్లస్ 9, దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ 13 అవుతుంది. సో 8 3 minus 1 2 28. Now here h equals to 28 by 12. Fourth divide cheste 4 3 ja 4 7 ja 7 by 3. This is the value of h. Therefore center s of h0 equals to s of 7 by 3 comma 0. Already found s equals to 7 by 3 and 0. And to find radius SA or SB. So radius equals to, we take SA, square root of S is 7 by 3 0 and A is minus 2 3. That means in this 7 by 3 plus 2 whole square plus 0 minus 3 whole square, which implies square root of, this is 6, 7 plus 6 13 by 3, so 169 by 9 plus this is also 9. Here we observe in this 169 plus 81. So 10, 9 plus 6, 15, 250. So square root 250 by 9. So this is the radius. And using stand form of the circle, we know that standard form of circle, x minus h is x minus h whole square plus y minus k whole square equal to r square. In this x minus h means 7 by 3 whole square plus y minus k, so y minus 0 whole square equals to square root 250 by 9 whole square. In this it can be simplified that this is x square plus 49 by 9 minus 14 by 3x plus y square equals to, this is 250 by 9. Now here multiply with 9, so 9x square plus 9y square minus 3 into 14, 42x, the constants. Here 49 is there, in right side 250 is there. Here 9 is divided by 3, that is 3 into 14, that is 42. Now it can be simplified that 9x square plus 9y square minus 42x plus here with 250 minus 49. So 101, sorry 201 minus 201 equal to 0. Here divide with 3, 3x square plus 3y square minus 14x minus 3 6 ja 18, 3 7 ja 21 equal to 0. So this is the solution for this problem. So these are the same order sums. Here given 2 points and center lies on the any line. Using circumcenter method, first of all we assume center of the circle, that is S of hk. Here center lies on x-axis. Now we take y coordinate equal 0. Therefore S of h0 is the center. And also we take required circle passing through given 2 points. Now we take SA equal to SB. Using circumcenter method, squaring on both sides, SA square equal to SB square. Substitute center and given points in this relation.
and solving, then we get the value of h. Now substitute h in the center. S of hk equal to s of h0, that equal to s of 7 by 3 and 0. And we take any point from A and B here to find radius. Radius SA equals to using distance formula. Now it can be simplified that radius is square root 250 by 9. Now here already found center and radius. These are substitute in the standard form and simplify that we get required equation of the circle. So ilane remaining sums ఇంకేమైనా ఉన్నా సరే ఇలానే చేయాలి. 2 points point lies on the center lies on the line అన్నప్పుడు ఇలానే చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఇది మనకు మోడల్ నెంబర్ 3. సో బాగా ప్రాక్టీస్ చేయండి, ప్రిపేర్ అవ్వండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.